ఈరోజు నా ఆలోచన కేవలం కియా మోటార్స్ తీసుకొచ్చి అక్కడితో కాదు, మొత్తం మొబిలిటీ ఎట్లా అనంతపురం తీసుకురావాలి, అక్కడున్న పాలిటెక్నిక్స్ ఐటీఐలో కూడా ఆటోమోటివ్ మొబిలిటీ రంగంలో ఎట్లా ముందలు తీసుకునే ఆలోచనలో మేము ఉన్నాం. ఇంకో పక్కన కర్నూలుకి వచ్చేగల ఏకంగా డ్రోన్స్ హబ్గా మొన్న గౌరవ కేంద్ర మంత్రి సివిల్ ఏవియేషన్ మంత్రి రాము కూడా ప్రకటించారు. ఆ డ్రోన్ హబ్లో కూడా కావాల్సిన ఎకో సిస్టమ్, ఇన్నోవేషన్కి కావాల్సిన బేసిక్ ఎక్విప్మెంట్, మెంటరింగ్, నర్చరింగ్ కూడా ఏర్పాటు చేయాలి. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం. కడప, చిత్తూరుకు వచ్చి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఆ రెండు జిల్లాల నుంచి ఎవరిని ఉంటే ఇక్కడ మీకు తెలుసు, టీవీలు తయారు చేసే సంస్థలు వచ్చినాయి, సెల్ ఫోన్ తయారు చేసే సంస్థలు వచ్చినాయి, దాంట్లో కెమెరా మాడ్యూల్, బ్యాటరీలు తయారు చేసే సంస్థలు కూడా వచ్చినాయి. నిన్నగాక మొన్న ప్రకాశం జిల్లాలో ఏకంగా బయోఫ్యూల్స్ అంటే గడ్డి నుంచి గ్యాస్ తయారు చేసేదానికి రిలయన్స్ అనే సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాం. అక్కడ కూడా అనేక అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం. దానికి మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి కావాల్సిన ఇంక్యుబేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేస్తున్నాం. రతన్ టాటా గారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే, నాకన్నా మీకే బాగా తెలుసు ఆయన గురించి. నిన్న నేను ఉండి నియోజకవర్గంలో రతన్ టాటా గారి విగ్రహం కూడా ఆవిష్కరించాను. అక్కడ నేను మాట్లాడుతూ చెప్పా, రతన్ టాటా గారు చనిపోయినప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. క్యాబినెట్ మీటింగ్ రద్దు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనతో పాటు నేను వెళ్ళాను. ఫ్లైట్లో వెళ్తుంటే అప్పుడు ఐడియా వచ్చింది, రతన్ టాటా గారి పేరుతో ఒక ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలి. ఆ హబ్ నుంచి ప్రతి మేజర్ డిస్ట్రిక్ట్స్లో నోడ్స్ ఏర్పాటు చేసి మీలాంటి ఐడియాస్ ఉన్న ఆంటర్ప్రినర్స్ని ప్రోత్సహించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఐడియాస్ కూడా సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు, మేము ఈ మీటింగ్ అయిన తర్వాత చర్చించి ఒక జియో కూడా ఇస్తాం. మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అనేక శాఖల్లో పైలట్ చేసిన కూడా అవకాశం ఏర్పాటు చేసే బాధ్యత మన ప్రభుత్వం మేము తీసుకుంటాం. ఈరోజు ఒక ఐడియా చూసా, పెయిడ్ సెల్ ఫోన్ ఛార్జింగ్ ఐడియా. నా ఫింగర్ ప్రింట్, బహుశా నా ఫింగర్ ప్రింట్ ఇప్పుడు వాళ్ళ దగ్గరనే ఉంది. అద్భుతమైన ఐడియా, వెరీ సింపుల్ ఐడియా, బట్ వెరీ ఎఫెక్టివ్. అలాంటి ఐడియాస్ ప్రోత్సహించడానికి జిఏడి కూడా నేను చెప్తాను. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది గవర్నమెంట్లో. సో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడాలంటే వాళ్ళ పర్మిషన్ అవసరం, వాళ్ళకు కూడా నేను చెప్తాను. చెప్పి ఇవన్నీ ఐడియాస్ని ఎట్లా ఇంక్యుబేట్ చేయాలి, వాళ్ళని ఎట్లా ప్రోత్సహించాలి, ఒక ఎకనామిక్ యాక్టివిటీ వాళ్ళ కోసం ఎట్లా క్రియేట్ చేయాలనేది మన ప్రభుత్వం తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికి తెలుపుకుంటూ, ఇంకా పెద్దలు చెప్పినట్లు ఫస్ట్ ప్రైజ్కి అనేక క్యాష్ అవార్డ్స్ కూడా మన ప్రభుత్వం అందిస్తుంది. కానీ అక్కడితో ఆగద్దండి. మీకు ఒక ఐడియా ఉంటే ఆ ఐడియా సాధించే వరకు మీరు వదిలిపెట్టకూడదు. మన ఇంట్లో చెప్తారు, ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని. నా జీవిత ప్రయాణం కూడా అదొక ఉదాహరణ. 2019లో నేను ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పుడు మా అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగారు, ఎక్కడ పోటీ చేస్తామని. అప్పుడు నేను గురువుగారికి చెప్పా, ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి సార్, గెలిచి చూపిస్తానని. 1985 తర్వాత మంగళగిరి మేము గెలవలేదు. 2019లో పోటీ చేశాను, 5300 ఓట్లతో నేను ఓడిపోయా. చప్పట్లు కొట్టండి, నో ప్రాబ్లం. 5300 ఓట్లతో నేను ఓడిపోయా. ఒకరోజు బాధ కలిగింది, కానీ నేను వదిలిపెట్టలా. మొదటి రోజు బాధ కలిగింది, కానీ 5 రోజులు అహర్నిశలు కష్టపడ్డా, పని చేశా, ప్రజల మనసు గెలుచుకున్నా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే టాప్ 3 మెజారిటీలో మొన్న మంగళగిరి 91,000 మెజారిటీతో గెలిచా.